హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ మేడం. ఈ వీడియోలో వైల్, మీన్ వైల్ వీటిని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మొట్టమొదటగా వైల్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సమ్వన్ కాల్డ్ వైల్ యు ఆర్ అవుట్. సో వైల్ని మనం ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే ఏవైనా రెండు సంఘటనలు ఒకే సమయంలో జరుగుతూ ఉంటే అటువంటప్పుడు మనం వైల్‌ని యూజ్ చేస్తాం. అంటే సమ్‌వన్ కాల్డ్ వైల్ యూ ఆర్ ఔట్. నువ్వు బయట ఉన్నప్పుడు కాల్ చేశారు. అలాగే ద ఫోన్ రాంగ్ వైల్ ఐ వాస్ ప్రిపేరింగ్ డిన్నర్. నేను వంట చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అయింది. కెన్ ఐ గెట్ యూ ఎనీథింగ్ వైల్ ఐ యామ్ అట్ ద స్టోర్? సో, నేను స్టోర్‌లో ఉన్నప్పుడు ఏమైనా నీకు తీసుకురానా? అంటే ఇక్కడ ఏవైనా 2 సంఘటనలు ఒకే సందర్భంలో జరుగుతూ ఉంటే అటువంటప్పుడు మనం వైల్‌ని యూజ్ చేస్తామన్నమాట. వైల్‌ని 2 వ్యతిరేకమైన భావనల్ని లేకపోతే ఇద్దరు వ్యక్తులు గానీ, 2 వస్తువులు గానీ డిఫరెంట్‌గా ఉంటే అటువంటి సందర్భాల్లో మనం వైల్‌ని కూడా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే వైల్ సమ్ పీపుల్ థింక్ హిస్ కామెడీ ఈస్ ఫన్నీ, అదర్స్ ఫైండ్ హిమ్ అఫెన్సివ్. సో, కొంతమంది అతని కామెడీ ఫన్నీగా ఉందని అనుకుంటుంటే, కొంతమందేమో కోపాన్ని పుట్టించేదిగా ఉంది అని అనుకుంటుంటారు అని చెప్పడానికి. అంటే ఇక్కడ 2 వ్యతిరేకమైన ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. సో, అటువంటి సందర్భాల్లో గూడా మనం వైల్‌ని యూజ్ చేస్తాం. సో, వైల్ సమ్ పీపుల్ థింక్ హిస్ కామెడీ ఈస్ ఫన్నీ అంటే ఇటేమో అలా అనుకుంటుంటే, అలా అనుకుంటున్న తరుణంలో అలా అనుకుంటుంటే, కొంతమందేమో ఇలా అనుకుంటున్నారు అని చెప్పడానికి ఇక్కడ వైల్ సమ్ పీపుల్ థింక్ హిస్ కామెడీ ఈస్ ఫన్నీ, అదర్స్ ఫైండ్ హిమ్ అఫెన్సివ్ అంటే కోపాన్ని పుట్టించే విధంగా అతని ప్రవర్తన కానీ, అతని కామెడీ కానీ ఉంది అనుకుంటున్నారు అని చెప్పడానికి ఇక్కడ వైల్‌ని యూజ్ చేస్తున్నామనమాట. అలాగే ఇట్ టుక్ దెమ్ అ వైల్ టు ఫైండ్ ఔట్ వాట్ వాస్ కాజింగ్ ద ప్రాబ్లమ్. ఇక్కడేంటంటే కొంత సమయం పట్టింది అని చెప్పడానికి అ వైల్ అంటున్నాం. సో, ఇట్ టుక్ దెమ్ అ వైల్ టు ఫైండ్ ఔట్ ప్రాబ్లమ్‌కి కారణం ఏంటో కనుక్కోవడానికి కొంత టైం పట్టింది అని చెప్పడానికి అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైమ్‌ని తెలపడానికి అ వైల్ అంటున్నాం. అలాగే ఇట్ హాస్ బీన్ క్వైట్ ఎ వైల్ సిన్స్ ఐ లాస్ట్ సా హర్. ఆమెను చూసి చాలా రోజులైంది. చాలా కాలమైంది. క్వైట్ ఎ వైల్. ఎ వైల్ అంటే ఏమనుకున్నాం? కొంత సమయం అనుకున్నాం. క్వైట్ ఎ వైల్ అంటే చాలా కాలమే అయిందని చెప్పడానికి ఇక్కడ ఇట్ హాస్ బీన్ క్వైట్ ఎ వైల్ సిన్స్ ఐ లాస్ట్ సా హర్. సో, ఇలా మనం వైల్‌ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. ఇంకా వర్త్ యువర్ వైల్ అంటే వర్త్ యువర్ వైల్ అన్న ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే ఏదైనా ఇఫ్ సంథింగ్ ఈజ్ వర్త్ వైల్ అంటే మనం వర్త్ వైల్ అంటూ ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ ఎంజాయబుల్ ఆర్ యూజ్‌ఫుల్ అండ్ వర్త్ ద టైమ్, మనీ ఆర్ ఎఫర్ట్ స్పెంట్ ఆన్ ఇట్. ఏదైనా ఒక పనిని కానీ, ఒక వస్తువు మీద కానీ మనం ఖర్చు పెట్టిన డబ్బుకు లేకపోతే ఆ టైంకి ప్రతిఫలంగా సార్థకత ఉందనుకోండి. అటువంటి సందర్భాల్లో మనం ఏమంటాం? వర్త్ యువర్ వైల్ అంటాం. సో, వర్త్ అంటే ఆ పని చేయడం వల్ల సార్థకత ఉంది. అంటే లాభదాయకమే అని చెప్పడానికి మనం ఏమంటాం? వర్త్ యువర్ వైల్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ విల్ మేక్ ఇట్ వర్త్ యువర్ వైల్. అంటే నేను నీకేదైనా ఇస్తాను. అంటే నీ శ్రమ ఊరికే పోదు అని చెప్పడానికి ఇఫ్ యూ హెల్ప్ మీ ఐ విల్ మేక్ ఇట్ వర్త్ యువర్ వైల్. సో, ఇలా మనం వర్త్ యువర్ వైల్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చనమాట. మీన్ వైల్‌ని మనం ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే, ప్రస్తుతానికి జరగబోయే సంఘటనకి మధ్య ఉన్న టైంని గురించి అంటే, ఆ టైంని రెఫర్ చేయడానికి మనం మీన్ వైల్‌ని యూజ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే, విల్ బై యూ సమ్ షార్ట్స్ అట్ వీకెండ్. సో, విల్ బై యూ న్యూ షార్ట్స్ లేకపోతే విల్ బై యూ సమ్ షార్ట్స్ అట్ ద వీకెండ్. బట్ మీన్ వైల్ యూ జస్ట్ హ్యావ్ టు వేర్ యువర్ లాంగ్ ట్రౌజర్స్. సో, వీకెండ్‌లో మేము నీకు షార్ట్స్ కొనిస్తాము. ఈ లోపున అంటే ఇప్పటి నుంచి ఆ టైం దాకా లేకపోతే అందాక అని చెప్పడానికి మీన్ వైల్ అంటున్నాం. సో, మీన్ వైల్ యూ హ్యావ్ టు వేర్ యువర్ లాంగ్ ట్రౌజర్స్. నీ ట్రౌజర్స్ నువ్వు వేసుకోవాలి అని చెప్పడానికి ఇక్కడ మీన్ వైల్‌ని యూజ్ చేస్తున్నామనమాట. అలాగే ఈస్ గోయింగ్ టు టేక్ సెవరల్ డేస్ ఫర్ మై కార్ టు బి రిపేర్డ్. మీన్ వైల్ ఐయామ్ రెంటింగ్ వన్. సో, నా కార్ రిపేర్ చేయడానికి చాలా రోజులే పడతాయి కాబట్టి నేను అందాక ఒక కార్‌ని రెంట్ తీసుకుంటున్నా అని చెప్పడానికి మీన్ వైల్ అంటే ఈలోగా లేకపోతే అందాక. సో, ఈ టైంలో అంటే ఇప్పటి నుంచి నా కార్ రిపేర్ అయ్యేదాకా నేను మీన్ వైల్ ఈ గ్యాప్‌లో
సో డ్యూరింగ్ దిస్ టైమ్ అని చెప్పడానికి మనం మీన్ వైల్ అంటున్నాం. అలాగే యూ కెన్ సెట్ ద టేబుల్ మీన్ వైల్ ఐ స్టార్ట్ కుకింగ్ డిన్నర్. సో లేకపోతే ఐ స్టార్ట్ ప్రిపేరింగ్ మేకింగ్ డిన్నర్. సో మీరు టేబుల్ సెట్ చేసేయండి, ఈలోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేసేస్తా అని చెప్పడానికి ఇక్కడ మీన్ వైల్ అంటున్నాం. అలాగే ఆ గెస్ట్ విల్ అరైవ్ ఇన్ అబౌట్ అన్ అవర్. మీన్ వైల్ లెట్స్ గెట్ ద ఫుడ్ రెడీ. సో మన గెస్ట్లు వచ్చేస్తారు, ఈ లోపున మనం ఫుడ్ రెడీ చేసేద్దాం అని చెప్పడానికి ఇక్కడ మీన్ వైల్ అంటున్నాం అనమాట. సో ఇలా వైల్ అండ్ మీన్ వైల్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో మీరు కూడా వైల్ కానీ మీన్ వైల్ కానీ యూజ్ చేసి ఒక చిన్న సెంటెన్స్ని కామెంట్ చేయండి. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.